గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాసము 6వ తారీఖు జూలై 2026 సంవత్సరం వారము సోమవారము తిథి షష్ఠి ఉదయం 9:37 దాకా కూడా షష్ఠి ఉండి తదుపరి సప్తమి వస్తుంది. నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:57 దాకా కూడా పూర్వాభాద్ర నక్షత్రం ఉంటుంది. అమృత గడియలు ఉదయం 6:54 ప్రారంభమై 8 గంటల దాకా ఉంటాయి. వర్జం రాత్రి 10:27 ప్రారంభమై 12:02 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 ప్రారంభమై 1:23 దాకా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చే మరుగు దుర్ముహూర్తం 3:07 ప్రారంభమై 3:59 దాకా ఉంటుంది. ఈరోజు చంద్రుడు మీనరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు సోమవారం కాబట్టి మీ ఇంట్లో కనుక ఈరోజు శివుడికి పూజ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఇంట్లో శివుడికి ఏ రకంగా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతటిని కూడా మీకు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు ఇక్కడ పైన ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత చివరి మీకు ఆ ఎండ వీడియోలో ఆ వీడియో కనపడుతుంది. కాబట్టి చక్కగా ఆ వీడియో మీద క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది. పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చుని ఆ వీడియోని ఎదురుగా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు ఈరోజు భక్తి శ్రద్ధలతో శివుడికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులు కాలేజీల్లో తోటి విద్యార్థులతో గొడవ పడకుండా ఉండడం మంచిది. అలాగే సోషల్ మీడియాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులందరూ కూడా కార్యాలయంలో పని ఒత్తిడి బాగా పెరిగిపోతుంది, మనశ్శాంతి కనపడటం లేదు. షేర్ మార్కెట్లో ఉండేటువంటి వారికి అందరికీ ఈరోజు నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి ఆశించినంత లాభాలు అయితే కనబడటం లేదు. ఈరోజు స్త్రీలకి అనుమానపు ఆలోచనలు పెరుగుతాయి, భర్తతో గొడవలు కనపడుతున్నాయి, పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహాలు పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే వారికి అక్కడ ఒంటరితనం వల్ల విరక్తి ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు, వ్యసనాలు అలవాటయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. డబ్బులు సంపాదించాలనే ఆశతోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి, వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు, చాలా ఇబ్బందులు కనపడతాయి. ఒంటరి ప్రయాణాల్లో అపరిచితుల్ని నమ్మకండి. ఇరుగు పొరుగు వారితోటి లేనిపోని ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితో గొడవలు పెట్టుకోకండి. ఇరుగు పొరుగు వారి మీద నిందలు వేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. నమ్మకద్రోహాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. నరఘోష విపరీతంగా కనపడుతోంది, కొంచెం దిష్టి తీసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఈరోజు జ్వరము, తలకాయ నొప్పి, నడు నొప్పులు, సీజనల్ వ్యాధులు బారిన పడే అవకాశం ఎక్కువగా కనపడుతోంది, జాగ్రత్త. ప్రేమికులకి ఒకరికి మధ్య అభిప్రాయ భేదాలు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్త. ఈరోజు కుటుంబంలో బాధ్యతలు పెరగడం వల్ల అధిక ఖర్చులు, మానసిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఎందులోనైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాత్రం పెట్టుబడి పెట్టండి. విలాసవంతమైనటువంటి జీవితం కోసం, సెల్ ఫోన్లు, వాహనాలు కొనడం కోసం అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈరోజు డబ్బులు జాగ్రత్తగా అదుపుగా వ్యవహారం చేసుకోవడం, ఖర్చు పెట్టుకోవడం చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే ఈరోజు రాశివారు శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. యానిమేషన్లు కానీ, విఎఫ్ఎక్స్లు కానీ, కంప్యూటరైజ్డ్ విద్యల పట్ల కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల కానీ ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఈరోజు అందుతాయి. వ్యాపారస్తులకు లాభాలు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి పెద్ద ప్రాజెక్టులు లభించే అవకాశం కనపడుతుంది. స్త్రీలకి భర్తతోటి అన్ని విధాల సుఖ సౌఖ్యాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు, వంటల్లో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు, ఆరోగ్యకరమైన వంటలు వండగలుగుతారు. విదేశీ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి, అక్కడ స్థిరపడే అవకాశం కనపడుతోంది. అలాగే డబ్బుల్ని దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాలు ఖర్చు పెట్టుకోగలుగుతారు, కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆదాయం పెరగడం వల్ల రావాల్సిన డబ్బులు చేతికి అందడం వల్ల అప్పులు తీరుతాయని చెప్పొచ్చు. ప్రయాణంలో కొంతమంది వ్యక్తులు తోటి స్నేహం చేయడం కానీ, వాళ్ళు ఇచ్చే సలహాలు కానీ మీకు బాగా ఉపయోగపడతాయి. విడిపోయినటువంటి బంధువులు తిరిగి కలుస్తారు, పాత విషయాలు తెలుసుకుని సంతోషపడతారని చెప్పొచ్చు. ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు, విలువైనటువంటి ఆస్తులు కూడా మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు. అయితే వ్యసనాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం బాగుంటుంది ఈరోజు. అయితే టీ కాఫీలు కూడా వ్యసనం అనేది గుర్తుంచుకోండి, వాటిని కూడా తగ్గించే ప్రయత్నం చేయండి. మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తితోటి మీ మనసులో ఉండే బాధను కానీ, ప్రేమను కానీ పంచుకునే ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తలు పరస్పర సహకారంతో అనుకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించుకోగలుగుతారు. ఇన్సూరెన్సులు, పాలసీలు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టుకోగలుగుతారు. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలాగా ప్రవర్తించి అందరినీ కూడా ఆకర్షించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అయితే ఈరోజు ఈ రాశివారు కనకధారా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈ రోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులకి అనేక కొత్త పరిశోధనలు చేయగలుగుతారు. కొత్త వస్తువులు తయారు చేయడంలో ప్రతిభను చూపిస్తారు. యూనివర్సిటీలో చక్కని సీట్లు లభిస్తాయి. ఉద్యోగస్తులకి అధికారపరంగా అభివృద్ధి, బాధ్యతలు పెరగడము, గౌరవప్రదమైన స్థానం లభించడంతో పాటుగా అనుకూలంగా కనపడుతోంది.
వ్యాపారస్తులకి ఆటోమొబైల్ రంగాల వారికి, ఇనుము, ఐరన్ రంగాల వ్యాపారస్తులకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. మిగతా అన్ని వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. స్త్రీలకి షాపింగులు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, మనసులో ఉండే కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఇష్టమైన వ్యక్తులతో కలుస్తారు. విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా పిఆర్ అంటే పర్మనెంట్కి సంబంధించినటువంటి పనుల్లో విజయం కనపడుతోంది. ఆర్థికంగా నిలదొక్కోగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. సులువైనటువంటి సంపాదన మార్గాలు దొరుకుతాయి. చేతి నిండా డబ్బులు ఉంటాయి. తాకట్టు పెట్టినటువంటి వస్తువులు విడిపించుకునే ప్రయత్నం చేస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. కుటుంబంతో ఉండేటటువంటి తగాదాలన్నీ తగ్గుతాయని చెప్పొచ్చు. సోదర సోదరీమణులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. మీ మీద ఉన్నటువంటి నిందారోపణలన్నీ తగ్గుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వైద్యంలో మార్పు తెచ్చుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. అలాగే మీరు ప్రేమించినటువంటి వ్యక్తికి విలువైన బహుమతులు ఇస్తారు. అలాగే ప్రేమికుల మధ్య, కుటుంబం మధ్య బంధం బలపడుతుందని చెప్పచ్చు. భార్యాభర్తలు కూడా కలిసి వ్యాపారం చేసుకునే ఆలోచనలు బాగా సక్సెస్ అవుతాయి. నర్సరీలు, పూల మొక్కలు, దానికి సంబంధించిన వ్యాపారం లాభసాటిగా సాగుతాయని చెప్పచ్చు. పూల మొక్కల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఇంట్లో మిద్దె తోట వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. భవిష్యత్తు గురించి భయం తగ్గి ఉత్సాహం పెరుగుతుందని చెప్పచ్చు. మీలో మీరే తెలియనటువంటి చైతన్యంగా, ఉత్సాహంగా ఈ రోజంతా గడుపుతారు. అయితే ఈరోజు ఈ రాశివారు అష్టలక్ష్మి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులకి రాత్రి సరిగ్గా పడుకోకపోవడం వల్ల, నిద్ర సరిపోకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, పరీక్షా సమయంలో ఇబ్బందులు, చదివే సమయంలో ఒత్తిళ్లు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి బదిలీలు, పనిలో చికాకులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడటం లేదు. అలాగే ధన నష్టం కనపడుతోంది. స్త్రీలకి పరపురుషుల వల్ల వ్యామోహము, కుటుంబ గౌరవం దెబ్బతినే పరిస్థితి ఉంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసే స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండేవారికి స్వదేశాలకు రావాలన్నా సరే కుదరని పరిస్థితులు, ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉండే పరిస్థితులు, మనస్తాపము కనపడుతోంది. పాత అప్పులు తీర్చడం కోసం మళ్ళీ కొత్త అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణం వల్ల ఇష్టమైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడం కానీ, లేదా దుబారా ప్రయాణాలు చేయడం వల్ల కానీ నష్టం కనపడుతోంది. కుటుంబంలో ఆస్తి తగాదాలు రావడం, గొడవలు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. అపనందులు వచ్చే అవకాశము, కొత్త వ్యక్తులు నమ్మడం వల్ల మోసాలు, ఆరోగ్యం పట్ల చిన్నచూపు వల్ల అనారోగ్య సమస్యలు, డాక్టర్ని సంపాదించవలసిన పరిస్థితులు, టెస్టింగ్లు, స్కానింగ్లు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య గొడవలు, బ్రేకప్స్ జరిగే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య కూడా ఈగోలు పెరిగిపోవడం వల్ల, ముఖ్యంగా ఇంట్లో పిల్లలు, పెద్దలు కూడా మీ మాట వినకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. గృహ మరమ్మతులు లేదా వాహనాలకు సంబంధించిన రిపేర్ల విషయంలో అనుకోని ఖర్చులు బాగా కనపడుతున్నాయి. ఈరోజు మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా కష్టపడే పరిస్థితి, అలాగే తీవ్ర మనస్తాపము కనపడుతోంది. అయితే ఈరోజు ఈ రాశివారు అష్టాక్షరి మహామంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన విద్యార్థులకు ఈరోజు సరైన ఆశయం లేకపోవడం వల్ల చదువు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి, గోల్ పెట్టుకోండి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో విభేదాలు కనపడుతూ ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం ప్రశాంతంగా లేకపోవడం, మానసిక శాంతం కనపడుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త వ్యాపార అవకాశాలు వచ్చినా వాటిని చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి కుటుంబ పరిస్థితుల వల్ల మనసులో బాధ, మానసిక ఆందోళన కనపడుతోంది. విదేశాల్లో ఉండేవారికి అక్కడ లోకల్ డాక్యుమెంట్స్ విషయంలో కానీ, అదే లోకల్ పీపుల్స్ తోటి కానీ ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదిద్దామన్నా కూడా కుదరని పరిస్థితులు, సమయానికి అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడే పరిస్థితులు, ప్రయాణం చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడుతూ ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త తీసుకోండి. కుటుంబంతో గడపాలని ఉన్న పని ఒత్తిడి వల్ల కుదరకపోవడం, సంతానం వల్ల మనస్తాపము కనపడుతోంది. చిన్న చిన్న గొడవలే పెద్దవయ్యే పరిస్థితులు. జాగ్రత్తగా ఉండాలి. అంతర్గత శత్రువులు, నమ్మక ద్రోహాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యసన పొరలకి ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మద్యపాన, ధూమపాన వ్యసన పొరలందరికీ కూడా ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. జాగ్రత్త. ప్రేమికుల మధ్య అపనమ్మకం పెరిగి విడిపోయే పరిస్థితులు, వివాహేతర సంబంధాలు, శారీరక కోరికలు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ క్రయ విక్రయాలు జరిపే వారికి నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులందరూ కూడా పరీక్షల్లో అత్యుత్తమమైనటువంటి ఫలితాలు, స్కాలర్షిప్ ద్వారా విద్యాభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, స్థాన మార్పులు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకి వాహనపరమైనటువంటి, యంత్రపరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని గొప్పగా లాభాలు సాగిస్తాయని చెప్పచ్చు. వ్యాపారస్తులకి అధిక లాభాలు కనపడతాయి. ఈరోజు స్త్రీలకి పిల్లలకి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి, భర్త గురించి, కుటుంబం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందడం, ఇంట్లోనూ బయట అన్ని రకాల పనుల్లోనూ విజయం పొందుతారు. విదేశాల్లో ఉండే వారికి గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి. సిటిజన్షిప్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలీకృతంగా సాగుతాయి.
గతంలో అప్పు చేసి పెట్టినటువంటి పెట్టుబడులు ఈరోజు మీకు లాభాన్ని ఇస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వ్యాపారాలకి అప్పులు అందుతాయని చెప్పొచ్చు. కుటుంబంలో కలిపి దూర ప్రయాణాలు చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతోంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా కొత్త అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. ప్రేమికులు మాత్రం ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుకోవడం లేదా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారాలు పెరగడంతో పాటుగా కామపరమైన కోరికలు పెరుగుతాయని చెప్పచ్చు. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. సంతానంతో సంతోషంగా కాలం గడుపుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారు కూడా చక్కని పర్మిషన్లు వచ్చే అవకాశాలు, లోన్లు వచ్చే అవకాశాలు, సబ్సిడీలు, పథకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఓర్పు సహనంతో కష్టమైన పనులు కూడా చాలా సులువుగా పూర్తి చేసుకుని విజయాన్ని అయితే పొందగలుగుతారు. అయితే ఈరోజు ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా విద్యార్థులకి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే చదవాలన్న కసి, పట్టుదల బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో మీటింగుల్లో బాగా మాట్లాడగలుగుతారు. ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతోంది. వస్త్ర మరియు బంగారం వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి కనపడుతుంది ఈరోజు. అలాగే స్త్రీలు కూడా స్వయంగా సంపాదించాలని, వ్యాపారాలు చేయాలని తపన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి స్త్రీలకి. విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా పార్ట్ టైం జాబులు కలిసి వస్తాయి. విలువైనటువంటి పత్రాలు లేదా షేర్ల ద్వారా డబ్బులు పొందగలిగే అవకాశం ఉంది. సంపాదించాలని పట్టుదల బాగా పెరుగుతుంది. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. క్రెడిట్ కార్డులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తండ్రి నుంచి ఆస్తి సంబంధమైనటువంటి లబ్ధి పొందగలుగుతారు. గృహంలో ప్రశాంతత కనపడుతోంది. చిన్న చిన్న వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కోసం ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాయామం కూడా చేసుకునే అవకాశం కనపడుతోంది. అలాగే ప్రేమికులు శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటారు. భార్యాభర్తలు కూడా మీ కుటుంబం కోసం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. పాత ఇల్లులు అమ్మడం కానీ, కొత్త ఇల్లు కొనడం కానీ బాగా ఫలిస్తుంది. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని విజయం అయితే పొందగలుగుతారు ఈరోజు. అయితే ఈరోజు ఈ రాశివారు హయగ్రీవ స్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు తప్పుడు వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల వ్యసనాలకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. చదివేటటువంటి సమయంలో బద్ధకం పెరిగిపోతున్న జాగ్రత్త. అలాగే ఉద్యోగస్తులు కూడా పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా పెరిగి ఉద్యోగాలు మారిపోవాలనే ఆలోచనలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఓర్పు సహనం వహించండి. వ్యాపారస్తులు ఈరోజు ధన నష్టం బాగా కనపడుతోంది. వ్యాపారంలో మార్పులు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. స్త్రీలకి మితిమీరిన ఖర్చులు కనపడుతున్నాయి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. అలాగే విదేశాల్లో ఉండేవారు కూడా అక్కడ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, ఈర్ష్య ద్వేషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని చూస్తే నష్టపోతారు. అలాగే బెట్టింగ్లో జోలికి కానీ జోదం జోలికి కానీ వెళ్ళకండి. షేర్లో డబ్బులు పెట్టకండి. గతంలో చేసినటువంటి అప్పులు మీకు ఈరోజు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. అప్పులు తీర్చడానికి అనేక మార్గాలు వెతుకునే పరిస్థితి కనపడుతోంది. దూర ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. చలానాలు కట్టేటటువంటి పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మీ పిల్లల మాట వినకపోవడం వల్ల చికాకులు, చిన్న చిన్న గొడవలు పెద్దవై పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే పరిస్థితులు, నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల కుటుంబ కలహాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. శారీరక బలం తగ్గడం, కాళ్ళ నొప్పులు, నీరసం ఇవన్నీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికులకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వివాహాలు చేసుకోవాలనుకునే ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటి ఆలోచనలు మానుకోండి. భార్యాభర్తలు అనవసరంగా గొడవ పెట్టుకుని మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతోంది. ఈరోజు కొత్తగా స్థలాలు కొనడం కానీ అమ్మడం కానీ పెద్దగా కలిసి వచ్చేలా కనపడలేదు. ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకుంటేనే ఈరోజు కలిసి వస్తుంది. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఈ రాశివారు దేవి దశనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు మీ అందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకి గేమ్స్ అలవాటు పడడం లేదా అనవసరమైనటువంటి వెబ్ సిరీస్లు చూడడం లేదా టైం వేస్ట్ చేసుకుని చదువు పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఎంత కష్టపడినా సరే ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, శాలరీ పెరగకపోవడం, తీవ్ర నిరాశ కనపడుతోంది. వ్యాపారస్తులకు ఈరోజంతా కూడా పెద్ద లాభాలు అయితే కనపడటం లేదు. వ్యాపారంలో పోటీతత్వం బాగా పెరుగుతుంది. స్వల్ప లాభాలే ఉన్నాయి. స్త్రీలకి భర్తతో సరైన రిలేషన్ లేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, విభేదాలు, అనుమానాలు కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కొంచెం ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశము, డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఊహించని ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంటికే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం వల్ల దాచుకునే డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తొత్త జాగ్రత్తలు తీసుకోండి. వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త. ఈరోజు అనవసరమైన అప్పులు చేయడం వల్ల తొందరగా అప్పులు పెరిగిపోతాయి. అప్పు తీరే పరిస్థితి ఉండదు. జాగ్రత్తగా ఉండాలి. విహారయాత్ర చేసేటప్పుడు వస్తువుల విషయంలో కానీ, ఫోన్ల విషయంలో కానీ, బంగారపు ఆభరణాల విషయంలో కానీ, లేదా గ్యాడ్జెట్స్ లేదా సెల్ ఫోన్ల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వాహనాలు జాగ్రత్తగా నడపండి. స్త్రీలకి భర్తతోటి లేదా ఇంట్లో అత్తమామలతోటి, తోటికోడలతోటి, ఆడబడుచులతోటి చిన్న చిన్న తగాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి.
పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకన్నా తెలివైన వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం మాత్రం ఉత్తమం. ఆహార నియంత్రణ లేకపోవడం వల్ల బయట ఫుడ్లు జంక్ ఫుడ్లు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య చిన్న చిన్న విషయానికే వివాదాలు తలెత్తి దుమారం పెరిగే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కూడా గొడవలు ఉన్నాయి, జాగ్రత్త. కుటుంబ సమస్యల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. గృహ నిర్మాణ పనుల్లో అనుకోని ఆటంకాలు కనపడుతున్నాయి, ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే మీ రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని బెదిరించడం కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ చేస్తూ ఉంటారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రత్యర్థులతోటి వ్యక్తులతోటి ఉండాలి. ఈరోజు ఈ రాశివారు పంచదశి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులకి క్రీడారంగంలో బాగా రాణిస్తారని చెప్పచ్చు. స్కూల్స్కి కాలేజెస్కి మీకు మంచి పేరు తెచ్చిపెట్టగలుగుతారు. నిరుద్యోగులు కూడా కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశము, ప్రమోషన్ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాన్ని బాగా విస్తరించడంతో పాటుగా కొత్త ఇన్వెస్టర్లను తోడుపుచ్చుకుంటారని చెప్పచ్చు. వ్యాపారాన్ని పెంచుకుంటారు. స్త్రీలు కూడా అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది. విదేశాల నుండి భారతీయులందరూ కూడా వీసా సమస్యలు తగ్గుతాయి, ఉద్యోగంలో టెన్షన్లు తగ్గుతాయి. వడ్డీ తాకటి వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలుగుతాయి. తీర్థయాత్రలు కానీ ఆధ్యాత్మిక క్షేత్రాలు కానీ దర్శనం చేసుకోగలుగుతారు. చిన్న చిన్న కోరికలు కూడా తీరతాయని చెప్పచ్చు. కుటుంబంలో కానీ లేదా సోదర సోదరీమణులతో కానీ ఆస్తి వివాదాలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశం కనపడుతోంది. మీ తెలివితేటలతోటి చాలా పెద్ద పెద్ద క్లిష్టమైన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చురుగ్గా అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఫలిస్తాయి. పెళ్లికి దారితీసే పరిణామాలు కనపడుతున్నాయి. పెద్దల ఆమోదం కనపడుతుంది ప్రేమకి. అలాగే కొత్తగా పెళ్ళైన వారికి కూడా సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి కలిసి వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టగలుగుతారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ చాలా తొందరగా ఈరోజు పూర్తవుతాయి. అయితే ఈరోజు ఈ రాశివారు బాలా మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన విద్యార్థులు కొంచెం ఏకాగ్రత లోపించడం వల్ల చదువు అర్థం కాక ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఆఫీసులో పని ఒత్తిడి పెరిగిపోతుంది, ఉద్యోగం పోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు గొడవలు వచ్చే అవకాశాలు, వ్యాపార నష్టాలు కనపడుతున్నాయి. ఈరోజు వ్యాపారంలో పెద్ద లాభాలు అయితే కనపడటం లేదు. స్త్రీలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం వల్ల కానీ ఇంట్లో మాట పడవలసి రావడం కానీ కనపడుతోంది. పరపురుష వ్యామోహం ఎక్కువ అవుతోంది, జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే వారికి కూడా ఉద్యోగ నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి, కాబట్టి ఉద్యోగాలు చేసే చోట జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ధన నష్టం కనపడుతోంది, జాగ్రత్త. అవసరానికి డబ్బులు చేతికి అందక అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. ఒంటరిగా ప్రయాణం ఈరోజు చేయకండి. మద్యపాన ధూమపాన వ్యసన పనులకు ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. సోదరులతోటి సోదరీ మణులతోటి ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యల వల్ల మనశ్శాంతి లేకపోవడం కనపడుతోంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎక్కువైపోవడం, నరదృష్టి బాగా పెరుగుతోంది. ఈరోజు నిద్ర సరిపోకపోవడం వల్ల కాస్త నీరసం కానీ అలసట కానీ పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల కూడా గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్త. పక్కవారి మాటలు విని భార్యాభర్తలు గొడవపడే అవకాశం ఉంది, కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చెప్తే అది నమ్మకండి. భారీ పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. షేర్లకి ట్రేడింగ్లకి మాత్రం దగ్గరకు వెళ్ళకండి. తీయని మాటలతో మోసం చేసే వాళ్ళు పెరిగిపోతుంటారు, కాబట్టి అలాంటి వాళ్ళని బాగా జాగ్రత్తగా కనిపెట్టి వాళ్ళకి దూరంగా ఉండడం మాత్రం ముఖ్య సూచనగా ఈరోజు తెలియజేస్తూ, అయితే ఈరోజు రాశివారు శ్రీ లలితా స్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఏంటంటే ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి కంప్యూటర్ విద్యలో బాగా రాణిస్తారు. భవిష్యత్తును బాగా అర్థం చేసుకుని సబ్జెక్టులలో మార్పు తెచ్చుకోవడం కానీ మీలో మార్పు తెచ్చుకోవడం కానీ ఈరోజు బాగా యోగిస్తుంది. ఇక ఉద్యోగస్తులందరూ కూడా ఆఫీసులో బాగా కష్టపడి ఇష్టంతో పనిచేస్తారు. ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా హోటల్ రంగంలో ఉండే వారికి, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులు పోటీతత్వంతో వ్యాపారాలు చేస్తారు. స్త్రీలు కుటుంబ బాధ్యతలు నెత్తి మీద వేసుకోగలుగుతారు. కుటుంబపరంగా మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు వస్తాయి. స్థాన మార్పులు అనుకూలిస్తాయి. డబ్బు యొక్క విలువ బాగా తెలుసుకుంటారు. బాగా సంపాదించాలి అనే నిర్ణయం తీసుకోగలుగుతారు. పాత బకాయిలు మొండి బకాయిలు వసూలవుతాయని చెప్పచ్చు. అప్పులు తీరి ఊరట చెందే పరిస్థితి అయితే కనపడుతోంది. ముఖ్యంగా ప్రయాణాలు, విహారయాత్రలు కానీ లేదా తీర్థయాత్రలు కానీ మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు. మిద్దె తోట వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. కుటుంబ సభ్యులతో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు. మీ పిల్లల అభివృద్ధి గురించి కానీ వాళ్ళ కెరీర్ గురించి కానీ మీరు కూడా ఫోకస్ చేస్తారు. వాళ్ళ అభివృద్ధిని చూసి ఆనందపడతారని చెప్పచ్చు. కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తోంది.
శత్రువులు మిత్రులుగా మారే పరిస్థితి కనపడుతోంది. ఆరోగ్యం కాపాడుకోవాలన్న తపన, జిజ్ఞాస బాగా పెరుగుతాయి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, వ్యాయామం కానీ ఇలాంటివి చేయడానికి ఉత్సాహం వస్తుందని చెప్పొచ్చు. మీరు ప్రేమించిన వ్యక్తిని మీ మనసులో ఉండే మాటతో వాళ్ళతో చెప్పగలుగుతారు. లేదా మీ భాగస్వామిని, జీవిత భాగస్వామి యొక్క ప్రేమను మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. పరస్పర ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. భూములు, గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. పట్టుదలతోటి అనుకున్న పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఈరోజు ఈ రాశివారు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అప్పుల బాధలు ఇలాంటి వాటితోటి కనుక ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య చికాకులు, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇలాంటి శత్రుపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి సంబంధించినటువంటి జపాలు, హోమాలు, పూజలు అన్నీ కూడా నిర్వర్తింపచేసి యంత్రాలకి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు.